హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, అంతకుముందు వచ్చేసి మన ఛానల్లో పిక్సెల్ యాప్లో ఎలా థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవాలో చెప్పాను. ఈ వీడియోలో వచ్చేసి కాన్వా యాప్లో ఎలా థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. పిక్సెల్ యాప్లో ఏంటంటే మనమే ఇమేజెస్ అన్నీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి, టెక్స్ట్ మనం యాడ్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ మనమే సెట్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ మనమే సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కాన్వా యాప్లో ఏంటంటే మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళే ఇచ్చేసి ఉంటారు. టెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన టెక్స్ట్ని రిమూవ్ చేసి మనం ఏ టెక్స్ట్ అయితే ఇవ్వాలనుకున్నామో అది ఇచ్చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన ఇమేజ్ని రిమూవ్ చేసి మన ఇమేజ్ని పెట్టుకోవాలన్నమాట. చాలా అంటే చాలా ఈజీ. అసలు థంబ్నెయిల్స్ చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో అది ఎలానో నేను చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. మీరు థంబ్నెయిల్ చేసినట్టుగా కూడా ఉండదు, ఏదో ఒక ఫోటో ఎడిటింగ్ చేసినట్టుగా అయితే ఉంటుంది అనమాట. అంత ఈజీ అనమాట. 5 మినిట్స్లో థంబ్నెయిల్ అయితే చేసేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలి ఏంటనేసి చూపించేస్తాను. సో మనం ఫస్ట్ వచ్చేసి ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళాలన్నమాట. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మధ్యలో సెర్చ్ సింబల్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి మనం కాన్వాని అయితే టైప్ చేయాలన్నమాట. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి కింద యాప్ అయితే వచ్చేస్తుంది, కనిపించింది కదా కాన్వా అనేసి. సో ఇక్కడ ఫోటో అండ్ వీడియో ఎడిటర్ అనేసి వచ్చింది. అక్కడ వచ్చేసి దాన్ని అయితే క్లిక్ చేయాలన్నమాట. యాప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నా దగ్గర ఓపెన్ అని ఉందన్నమాట నాకు. సో మీరు కొత్తగా ఇన్స్టాల్ చేసే వాళ్ళకి అక్కడ ఇన్స్టాల్ అని అయితే ఉంటుంది అనమాట. దాని మీద క్లిక్ చేయగానే యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఈ విధంగా యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ పైన వచ్చేసి మీకు కనిపిస్తున్నాయా యూట్యూబ్ థంబ్నెయిల్, సోషల్ మీడియా, ఫోటో ఎడిటర్, వీడియో, ఇట్లా ఇవి ఉన్నాయి కదా. నేను పైన స్క్రోల్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ అనమాట యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్. దాని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. ఫస్ట్ ఇది చూపిస్తున్నాను చూడండి, ఆ ఫస్ట్ది అనమాట. ఫస్ట్ దాని మీద వచ్చేసి క్లిక్ చేయాలి. ఇక్కడ పైన దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మామూలుగా వైట్ షీట్ లాగా అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మనము థంబ్నెయిల్స్ అనేది వస్తుంది, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే మనకి థంబ్నెయిల్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఎన్ని థంబ్నెయిల్స్ వస్తాయో చూడండి మీరే, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇన్ని థంబ్నెయిల్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్, ఫుడ్, ఆన్లైన్ ఎడ్యుకేషను మనం అక్కడ వాళ్ళు ఇచ్చేసి ఉంటారనమాట. లేదంటే మనకి ఏ విధమైన థంబ్నెయిల్స్ కావాలనుకుంటున్నామో మనమే అక్కడ టైప్ చేయాలన్నమాట. పైన సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, సెర్చ్ సింబల్, దాని మీద క్లిక్ చేయొచ్చు. మనకి ఏ విధమైన థంబ్నెయిల్స్ కావాలో ఆ విధమైనవి అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ నేను వచ్చేసి సింపుల్గా ఈ బర్త్డేది అయితే తీసుకున్నాను అనమాట. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్గా చూపిద్దామనేసి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనం ఈ థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకున్నాం మళ్ళీ ఇక్కడ హ్యాపీ బర్త్డే వ్లాగ్ అని ఉంది. బర్త్డే వ్లాగ్ని మనమైతే ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసిన తర్వాత చుట్టూరు బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది. వచ్చిన తర్వాత మనము దాన్ని ఎడిట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి కింద కార్నర్లో మీకు కనిపిస్తుందా, కింద కార్నర్లో అనమాట ఎడిట్ అని ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఎడిట్ అని ఉంది. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. సో ఆ ఎడిట్ మీదనే క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే మనము బర్త్డే వ్లాగ్ పైనే కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చినాయి అనమాట. పెన్సిల్ మార్క్ ఉంది కదా, సో అక్కడైనా క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే మనకి కీబోర్డ్ అయితేనే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మనం దాన్ని అంతా రిమూవ్ చేసేయాలి. బర్త్డే వ్లాగ్ అనేసి ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ బర్త్డే సెలబ్రేషన్స్ అనేది టైప్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ సెలబ్రేషన్స్ బర్త్డే వచ్చేసి పైన, కింద వచ్చేసి బర్త్డే వ్లాగ్ అనేసి తీసేసి నేను బర్త్డే సెలబ్రేషన్స్ అనేది పెట్టాను అనమాట. సో పెట్టిన తర్వాత ఇక్కడ మనము మళ్ళీ ఆ కీబోర్డ్ అనేది తీసేయాలన్నమాట. రిమూవ్ చేసి ఇక్కడ వచ్చేసి మనం బర్త్డే సెలబ్రేషన్స్ అనేది కొంచెం మనము పెద్దగా కనిపించాలనుకుంటే ఇటు కార్నర్లో డాట్ ఉంది కదా మూలన, ఆ డాట్ మీద గట్టిగా ప్రెస్ చేసి ఇట్లా డ్రాగ్ చేస్తే బర్త్డే సెలబ్రేషన్స్ అనేది పెద్దగా అయితే వస్తుంది అనమాట. అది సెట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ వచ్చేసి పక్కన ఇమేజ్ మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం దేని మీద అయితే క్లిక్ చేస్తామో అది చుట్టూరు బ్లూ కలర్ బార్డర్ అయితే వస్తుంది అనమాట. సో అట్లా బ్లూ కలర్ బార్డర్ వచ్చింది కదా. ఇక్కడ వచ్చేసి కింద రీప్లేస్ అని కనిపిస్తుంది. ఫస్ట్లో స్టార్టింగ్లో కింద కార్నర్లో రీప్లేస్ అని కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకేంటంటే మన గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ అన్నీ కూడా వస్తాయన్నమాట. ఇటు కార్నర్లో ఉంది చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో కింద ఉంది ఫస్ట్ ఆప్షనే రీప్లేస్ అని ఉంది. దాని మీద అయితే క్లిక్ మనం ఫోటో మీద
క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేయాలన్నమాట. మనం ఫోటో మీద క్లిక్ చేయగానే దాన్ని రీప్లేస్ మీద నొక్కితే మన గ్యాలరీలో ఉన్న వీడియోస్, ఫొటోస్ అన్నీ కూడా వస్తాయన్నమాట. సో నేను వచ్చేసి ఇక్కడ ఒక బర్త్డే ఫోటో అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే బర్త్డే సెలబ్రేషన్స్ అని పెట్టాను కదా, సో ఒక బర్త్డే ఫోటో అయితే తీసుకుంటున్నాను అనమాట. దాని మీద క్లిక్ చేసిన తర్వాత వెంటనే మనం ఆ ఫోటో రిమూవ్ అయిపోయి మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఫోటో అనేది వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మనం ఫోటోని కూడా సైడ్కి అయితే జరుపుకోవచ్చు అనమాట. సో అక్కడే పెట్టుకోవాలంటే అక్కడే పెట్టుకోవచ్చు, లేకపోతే సైడ్కైనా జరుపుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇట్లా జరుపుకున్న తర్వాత సో సింపుల్గా ఇంకా మనం ఏమైనా టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే ఇంతవరకే వండేసి పైన యారో మార్క్ కనిపిస్తుంది కదా కార్నర్లో చివర, దాని మీద క్లిక్ చేస్తే ఈ థంబ్నెయిల్ అనేది మనకి గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇంత సింపుల్గా అయితే థంబ్నెయిల్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. నేను సింపుల్గా నార్మల్గా మీకు అర్థం అవ్వాలనేసి ఇది చూపించాను. సో ఇంకా చాలా ఇమేజెస్ ఉన్నాయన్నమాట. సో మీకు ఎలాంటి థంబ్నెయిల్ అయితే కావాలనుకున్నారో దాని మీద అయితే క్లిక్ చేసేసి మీరు ఈ విధంగా అయితే వాళ్ళు ఇచ్చిన ఫొటోస్ని రిమూవ్ చేసేసి మీ ఫొటోస్ పెట్టుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన టెక్స్ట్ని రిమూవ్ చేసేసి మీ టెక్స్ట్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంత ఈజీగా ఇంత సింపుల్గా అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసుకోగానే మీకు వచ్చేసి గ్యాలరీలోకి అయితే ఇమేజ్ అయితే వెళ్ళిపోతుంది. నేను గ్యాలరీలో కూడా చూపిస్తాను మళ్ళీ లాస్ట్లో ఇమేజ్ వెళ్ళిందా లేదా అనేసి. సో ఇక్కడ వచ్చేసి ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. ఇంత సింపుల్గా ఇంత ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. నేను మీకు ఇంకొక ఇమేజ్ కూడా చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకి గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోయిందనమాట. ఈ వీడియోని ఎక్కడైనా షేర్ చేసుకోవాలని ఇక్కడ ఆప్షన్ అయితే వచ్చింది. నేనైతే అక్కడ షేర్ అయితే చేయట్లేదు అనమాట. సో వచ్చేసి నేనైతే బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాను. సో మీకు మళ్ళీ ఇంకొక ఇమేజ్ అయితే చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి ఇంత సింపుల్గా చేశాను కదా, ఇంకొక ఇమేజ్ కూడా చూపిస్తాను, అది ఎలా ఉందో చూద్దాము. సో ఇంకా వచ్చేసి మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసామో ఇప్పుడు కూడా అలాగే వస్తుంది అనమాట. మళ్ళీ యూట్యూబ్ థంబ్నెయిల్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. వైట్ షీట్ లాగా దాని మీద క్లిక్ చేయగానే థంబ్నెయిల్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. క్లిక్ చేశాను కదా, క్లిక్ చేయగానే ఇక్కడ థంబ్నెయిల్స్ అన్నీ వస్తాయి. మనం ఏ థంబ్నెయిల్ అయితే కావాలనుకుంటున్నామో ఆ థంబ్నెయిల్ అయితే క్లిక్ చేసుకోవచ్చు. లేదంటే అక్కడ పైన సెర్చ్ చేస్తే దాంట్లో కూడా వస్తాయన్నమాట. సో నేను ఇక్కడ వచ్చేసి ఒకటైతే నార్మల్గా ఒక థంబ్నెయిల్ అయితే తీసుకుంటున్నాను. ఏదో ఒకటి మీకు ఏది నచ్చితే అది ఒకటైతే తీసుకుంటున్నాను. నేను నార్మల్గా మీకు చూపించాలని ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో అది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు సెకండ్ వన్ ఉంది కదా, నేను దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను కదా. సో దీన్ని ఫోటో ఎలా తీసుకోవాలి, దీన్ని ఎడిట్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇప్పుడు మనకి ఇవి ఉన్నాయి కదా డైలీ వ్లాగు, న్యూ వ్లాగ్ అనేసి, అవి అట్లానే ఉండాలి. ఓన్లీ మా ఫోటో ఒక్కటే రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే అక్కడ ఫోటో మీద అయితే క్లిక్ చేసేసి మనం ఏ ఫోటో అయితే పెట్టుకోవాలనుకున్నామో మీ ఫోటోని అయితే అక్కడైతే యాడ్ చేసుకోవాలన్నమాట. ఫోటో మీద అంటే మనం ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత అది వచ్చేసి చుట్టూరు బ్లూ కలర్ బార్డర్ అయితే వస్తుందన్నమాట. అట్లా బ్లూ కలర్ బార్డర్ వచ్చిన తర్వాతనే మన ఇమేజ్ అనేది రీప్లేస్ చేసుకోగలుగుతాం. అంటే మనం ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాం అనేసి అర్థం అనమాట. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మన ఫోటోని సెట్ చేసుకోవాలనుకుంటే మన ఫోటో మీద క్లిక్ చేయగానే మన ఫోటో అనేది వస్తుంది అనమాట. సో వాళ్ళు పెట్టుకున్నట్టు హాఫ్గా అయినా పెట్టుకోవచ్చు. లేదు మన ఫోటో మొత్తం రౌండ్ సర్కిల్గా కనిపించాలనుకుంటే ఇటు సైడ్కి జరిపేసామంటే మన పూర్తిగా రౌండ్ సర్కిల్ లాగా కూడా కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు వాళ్ళ నేమ్స్ అట్లనే ఉంచవచ్చు. ఇప్పుడు డైలీ వ్లాగ్ అనేది ఆ టెక్స్ట్ అట్లనే ఉంచేసి ఓన్లీ మా ఫొటోస్ వరకే మేము చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ మీ ఫొటోస్ వరకే చేంజ్ చేసుకోవచ్చు. లేదు మేము ఆ టెక్స్ట్ని కూడా చేంజ్ చేసి మాకు కావాల్సిన టెక్స్ట్ పెట్టుకుంటాం అనుకుంటే ఆ టెక్స్ట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంత ఈజీ, ఇంత సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి థంబ్నెయిల్స్ చేయడం రాదు. సో ఈ విధంగా సింపుల్గా ఒక ఫోటో తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే మీకు థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇంత సింపుల్గా అయితే థంబ్నెయిల్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ థంబ్నెయిల్ కూడా నేను డౌన్లోడ్ చేస్తున్నాను. మీకు ఇప్పుడు వచ్చేసి ఈ గ్యాలరీలోకి సేవ్ అయినాయో లేదో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఒకటి సేవ్ చేసుకున్నాను, ఇప్పుడు ఇది ఒకటి సేవ్ చేసుకుంటున్నాను కదా. సో ఇక్కడైతే అడుగుతుంది అనమాట, ఈ వీడియో ఇది థంబ్నెయిల్ షేర్ చేయండి దేంట్లో కన్నా అనేసి అయితే అడుగుతుంది. సో నేనైతే బ్యాక్ అయితే వెళ్ళిపోయాను. సో ఇంకా యాప్లో ఇప్పుడు 2 థంబ్నెయిల్స్ చేశాను కదా, నేను ఇంక యాప్లో నుంచి బయటకు అయితే వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయి గ్యాలరీ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే చూడండి ఇక్కడ వచ్చేసి ఈ థంబ్నెయిల్ ఒకటి, ఇంకొక థంబ్నెయిల్ వచ్చేసి ఇదనమాట. సో 2 నేను చేసిన థంబ్నెయిల్స్ కూడా గ్యాలరీలోకి అయితే వచ్చాయన్నమాట. ఇంక డైరెక్ట్గా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్ కూడా ఈ థంబ్నెయిల్సే పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇంత సింపుల్, ఇంత ఈజీగా అయితే థంబ్నెయిల్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్, ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరమే లేదనమాట థంబ్నెయిల్స్ చేయడానికి. సో మీరే సింపుల్గా, అంటే ఇప్పుడు సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు. తర్వాత మీకే అర్థమవుతుంది. మీరే ఇంకా
మంచి థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్లో థంబ్నెయిల్స్ చేయడం దాని వల్లకి ఇది వచ్చేసి చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుందన్నమాట. డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేసేయండి. ఎందుకంటే వాళ్ళు కొత్తగా థంబ్నెయిల్స్ చేయడానికి రాక ఇబ్బంది పడే వాళ్ళకి ఇది చాలా మంచిగా యూజ్ అవుతుందన్నమాట. సో ఈ వీడియో ఇంతవరకు చూసారంటే డెఫినెట్గా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి వచ్చేసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే చేయడానికి అయితే ట్రై చేస్తాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మన వీడియోస్ని డైలీ చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి వచ్చేసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. సో అదనమాట ఈ వీడియో. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయన్నమాట. ఆ వీడియోస్ అన్నీ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మీకు నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా మంచి మంచి వీడియోస్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఇది డెఫినెట్గా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఇంతే అనమాట. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్ గైస్.